Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 2, Unit 2, Income from Profession, Part A Digital Class. పన్ను విధింపు 2, యూనిట్ 2, వృత్తి నుండి ఆదాయం, పార్ట్ ఏ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈస్ ప్రొఫార్మా ఫర్ కాంపిటీషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ ఇన్కమ్. సెకండ్ వన్ ఈస్ ప్రొఫార్మా ఫర్ కాంపిటీషన్ ఆఫ్ డాక్టర్ ప్రొఫెషన్ ఇన్కమ్. థర్డ్ వన్ ఈస్ ప్రొఫార్మా ఫర్ కాంపిటీషన్ ఆఫ్ లాయర్ ప్రొఫెషన్ ఇన్కమ్. అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు: ఒకటవది సిఏ వృత్తి నుండి ఆదాయం లెక్కించు నమూనా, చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయం లెక్కించు నమూనా. రెండవది వైద్య వృత్తి నుండి ఆదాయం లెక్కించు నమూనా. మూడవది న్యాయవాద వృత్తి నుండి ఆదాయం లెక్కించు నమూనా. ఇక విషయానికి వచ్చినట్టయితే సెకండ్ ఇయర్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ కోర్సు నందు 2వ యూనిట్ అయినటువంటి వృత్తి నుండి ఆదాయాన్ని మనం లెక్కించవలసి ఉంటుంది. ఇక ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అసెస్సీ యొక్క స్థాయి మరియు స్థితి నివాసి అయినప్పుడు, అదేవిధంగా అతని యొక్క స్థాయి విడి వ్యక్తి అయినప్పుడు ఆదాయ పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం విడి వ్యక్తి యొక్క ఆదాయాలను మనము 5 ముఖ్యమైనటువంటి శీర్షికల యందు లెక్కించవలసి ఉంటుంది. ఇక 5 ముఖ్యమైనటువంటి శీర్షికల విషయానికి వచ్చినట్టయితే, ఒకటవది జీతం నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. రెండవది గృహ ఆస్తి నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇక మూడవది వ్యాపారం నుండి లాభాలు మరియు వృత్తి నుండి ఆదాయం, ప్రాఫిట్స్ ఫ్రమ్ బిజినెస్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్. ఇక 4వ ముఖ్య శీర్షిక అయినటువంటి పెట్టుబడి లాభాలు, స్వల్పకాలిక పెట్టుబడి లాభాలు మరియు దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలు. ఇన్కమ్ ఫ్రమ్ capital gains includes short term capital gains and long term capital gains. ఇక 5వ ముఖ్య శీర్షిక అయినటువంటి ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షిక నందు మనము లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రథమ సంవత్సరం నందు విద్యార్థులు మొదటి 2 ముఖ్య శీర్షికల ద్వారా ఆదాయాన్ని లెక్కించి ఉన్నారు. ఒకటవది జీతం నుండి ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. రెండవ ముఖ్య శీర్షిక అయినటువంటి గృహాస్తి నుండి ఆదాయాన్ని మనము ప్రథమ సంవత్సరం నందే అభ్యసించి ఉన్నాం. ఇక మూడవ ముఖ్యమైనటువంటి శీర్షిక విషయానికి వచ్చినట్టయితే, వ్యాపారం నుండి లాభం మరియు వృత్తి నుండి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను మన పాఠ్యాంశ ప్రణాళిక ప్రకారం 2 యూనిట్లుగా విభజించడం అనేది జరిగింది. అందులో భాగంగా యూనిట్ 1 నందు వ్యాపారం నుండి ఆదాయాన్ని, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ను లెక్కించి ఉన్నాం, అభ్యసించి ఉన్నాం. అదేవిధంగా 2వ యూనిట్ అయినటువంటి
వృత్తి నుండి ఆదాయాన్ని మనము యూనిట్ 2 నందు లెక్కించవలసి ఉంది. కానీ ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం 3వ ముఖ్య శీర్షిక అయినటువంటి వ్యాపారం నుండి లాభం మరియు వృత్తి నుండి ఆదాయం ఏదైతే ఉందో అది ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం మనము ఒకే శీర్షిక నందు లెక్కించవలసి ఉంటుంది. కానీ మన పాఠ్యాంశ ప్రణాళిక ప్రకారం మనము ఆ ఒకే శీర్షిక నందు లెక్కించే అటువంటి ఆదాయాలను మనం 2 చాప్టర్ నందు అభ్యసనం చేయవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ఏ నిబంధనలు అయితే చట్ట ప్రకారం వర్తిస్తాయో వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కూడా అవే నిబంధనలు వర్తించడం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఇక వృత్తి అనేటువంటి పదానికి మనము అర్థాన్ని తెలుసుకోవడం అవసరం చట్టం దృష్టిలో తప్పనిసరిగా కలదు. వృత్తి అనేటువంటి పదాన్ని చట్టం దృష్టిలో ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 2 ఉపసెక్షన్ 36 ప్రకారం నిర్వచించడం అనేది జరిగింది. ఇక నిర్వచనాన్ని కనుక సరిగా పరిశీలించినట్టయితే మనము త్వరితగతిన కనుక అర్థం చేసుకున్నట్టయితే వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించడం సులభతరం అవడం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే వృత్తి సెక్షన్ 2 సబ్సెక్షన్ 36 ప్రకారం వృత్తి అనేది పూర్తిగా తెలివితేటలకు సంబంధించిన నైపుణ్యము అనగా మానసిక లేదా శారీరక నైపుణ్యంతో కూడుకున్న జీవన శైలిని వృత్తి అంటారు. అన్ని వృత్తులు వ్యాపారంగా పరిగణించవచ్చును, కానీ ప్రతి వ్యాపారము వృత్తిగా పరిగణించుటకు అవకాశము లేదు. ఇక ప్రొఫెషన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 36 అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 2 subsection 36 a profession is an occupation requiring either purely on intellectual skill or manual skill controlled by the intellectual skill of the operator. All professions are businesses, but all businesses are not profession. Here a profession is an occupation requiring either purely on intellectual skill or manual skill controlled by the intellectual skill of the operator. All the professions are business, but all businesses are not profession. వృత్తులకు సంబంధించినటువంటి ఉదాహరణ వైద్య వృత్తి, మెడిసిన్, డాక్టర్ వృత్తి, డాక్టర్ ప్రొఫెషన్. రెండవది న్యాయవాద వృత్తి, లా, లాయర్ ఆర్ అడ్వకేట్ ప్రొఫెషన్. ఆడిటింగ్ వృత్తి, ఆడిటింగ్, చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి. ఇంజనీర్ వృత్తి, ఇంజనీరింగ్. పెయింటింగ్ వృత్తి, పెయింటింగ్ ఎక్సెట్రా మొదలగు. అంటే మనం పై నిర్వచనాన్ని కనుక గమనించినట్టయితే వృత్తి అనేటువంటి పదానికి అర్థంలో వివిధ రకాల వృత్తులు ఉండడం అనేది జరిగింది. ఉదాహరణగా వైద్య వృత్తి, న్యాయవాద వృత్తి, ఆడిటింగ్ వృత్తి, ఇంజనీరింగ్ వృత్తి, పెయింటింగ్ వృత్తి మొదలగునవి. మెడిసిన్, లా, ఆడిటింగ్, ఇంజనీరింగ్, పెయింటింగ్ ఎక్సెట్రా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ప్రొఫెషన్స్. హియర్ వృత్తి అనేది కేవలం ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాల ద్వారా ఇతరులకు సేవలను అందించడం ద్వారా శారీరకంగా కానీ లేదా మానసికంగా కానీ అతను కలిగి ఉన్నటువంటి
ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాల ద్వారా సేవలను అందించడం ద్వారా అతను కనుక ఆదాయాన్ని ఆర్జించినట్టయితే అట్టి జీవన శైలిని మనము వృత్తిగా చెప్పడం అనేది జరుగుతుంది. అది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 ప్రకారం. అదేవిధంగా అన్ని వృత్తులను కూడా మనం వ్యాపారంగా భావించడానికి అవకాశం కలదు. కానీ అన్ని వ్యాపారాలను మనము వృత్తులుగా పరిగణించుటకు అవకాశము లేదు. అదేవిధంగా ప్రొఫెషన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 13 వన్స్ అగైన్ ఏ ప్రొఫెషన్ ఈజ్ అన్ ఆక్యుపేషన్ రిక్వైరింగ్ ఐదర్ ప్యూర్లీ ఆన్ ఇంటెలెక్చువల్ స్కిల్ ఆర్ మాన్యువల్ స్కిల్ కంట్రోల్డ్ బై ద ఇంటెలెక్చువల్ స్కిల్ ఆఫ్ ద ఆపరేటర్. ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ బిజినెస్ బట్ ఆల్ బిజినెస్ ఆర్ నాట్ ప్రొఫెషన్. ఎగ్జాంపుల్ ఫర్ ప్రొఫెషన్స్: మెడిసిన్, ఇట్ మీన్స్ లా, మెడిసిన్, డాక్టర్, లాయర్, ఆడిటింగ్ ప్రొఫెషన్, ఇంజనీరింగ్ ప్రొఫెషన్, పెయింటింగ్ ప్రొఫెషన్ ఎక్సెట్రా. వృత్తులకు ఉదాహరణగా వైద్య వృత్తి, న్యాయవాద వృత్తి, ఆడిటింగ్ వృత్తి, ఇంజనీరింగ్ వృత్తి, పెయింటింగ్ వృత్తి మొదలగునవి. ఇక మన పాఠ్యాంశం విషయానికి వచ్చినట్టయితే ఈ పాఠ్యాంశం 2వ యూనిట్ అయినటువంటి వృత్తి నుండి ఆదాయం నందు విద్యార్థులు వైద్య వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా న్యాయవాద వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆడిటింగ్ వృత్తి అయినటువంటి చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించుటకు మనకు లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకనగా వైద్య వృత్తి నుండి, న్యాయవాద వృత్తి నుండి, ఆడిటింగ్ వృత్తి నుండి 3 వృత్తుల ద్వారా మనము ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో ప్రశ్నయందు వైద్య వృత్తి నుండి కానీ లేదా న్యాయవాద వృత్తి నుండి కానీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఏ వృత్తి నుండి అయినా మనకు ప్రశ్న వచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా మనము ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. వైద్య వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా న్యాయవాద వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. కావున చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తికి సంబంధించిన ఆదాయాలు మరియు ఖర్చులు వేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా న్యాయవాద వృత్తికి సంబంధించినటువంటి ఆదాయాలు మరియు ఖర్చులు వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఆదాయాలు మరియు ఖర్చులు వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. మనము ఏ వృత్తికి సంబంధించినటువంటి ఆదాయాన్ని లెక్కించుచున్నామో అట్టి సందర్భంలో ఆయా వృత్తులకు సంబంధించినటువంటి ఆదాయాలను పరిగణలోకి తీసుకుంటూ అదేవిధంగా ఆయా వృత్తికి సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి చెల్లింపులను కానీ లేదా ఖర్చులు లేదా వ్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యయాలను కనుక ఆదాయాలు లేదా వసూళ్ల నుండి మనం లెక్కించినటువంటి ఖర్చులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం సంబంధిత వృత్తి నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక మనం ఒక్కొక్క వృత్తికి సంబంధించినటువంటి నమూనాను కనుక గమనించినట్టయితే మనము సమాధానం రాబట్టుటకు అవకాశము కలదు. అంటే ఇక్కడ ప్రొఫార్మా నమూనాను కనుక మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే సమస్యను త్వరితగతిన మనం చేయుటకు అవకాశం కలదు. అదేవిధంగా సరైన సమాధానాన్ని రాబట్టుటకు అవకాశం కలదు. విద్యార్థులు మనం ప్రొఫార్మాను కనుక తరువుగా నేర్చుకున్నట్టయితే మనకు సమస్య సాధన అనేది మనకు సులభతరం కావడం అనేది జరుగుతుంది. ఇక సిఏ వృత్తికి సంబంధించినటువంటి ఆదాయాన్ని లెక్కించేటువంటి నమూనా వివరాలు ఆదాయం రూపాయలు. ఇక 2 హెడ్డింగ్లు ఇక్కడ మన విద్యార్థులు ముందుగా సిఏ వృత్తి నుండి ఆదాయం లెక్కించే నమూనా, తదుపరి మనము పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 సిఏ వృత్తి నుండి ఆదాయము లెక్కించుట. అంటే మనము మీద హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. ఇక హెడ్డింగ్ రాసిన తదుపరి మనం డ్రా చేసుకున్నటువంటి టేబుల్ నందు వివరాలు ఆదాయం రూపాయలు మనం రాయవలసి ఉంటుంది.
రాసిన తదుపరి ఒకటవది కూడుము వృత్తిపరమైన ఆదాయాలు లేదా వసూళ్ళు. ఇక మొదటి హెడ్డింగ్ కూడుము వృత్తిపరమైనటువంటి ఆదాయాలు వసూళ్ళు. సాధారణంగా వృత్తిపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఆదాయాలను లెక్కించడం కోసం కాను అయితే వసూలు చెల్లింపుల ఖాతాను తయారు చేసుకోవటానికి అవకాశం కలదు, లేదా ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేసేటకు అవకాశం కలదు. కావున ప్రశ్న యందు ఆదాయాల వ్యయాల ఖాతా ఇచ్చిన ఎడల కూడా మనము వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చిన ఎడల కూడా మనము ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ప్రశ్న యందు గనుక ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చినప్పుడు మనం అందు నుండి ఆదాయాలను మొదటి హెడ్డింగ్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చినప్పుడు వసూళ్లను మనం ఆదాయాలుగా సంబంధిత ఆదాయాలను మనము వృత్తిపరమైనటువంటి సంబంధిత ఆదాయాలను వసూళ్ల నుండి స్వీకరించవలసి ఉంటుంది. అంటే దీని అర్థం ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చిన ఎడల వృత్తిపరమైనటువంటి ఆదాయాలను ఆదాయ వ్యయాల ఖాతా నుండి స్వీకరించవలసి ఉంటుంది, పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఇచ్చినటువంటి ప్రశ్న యందు కనుక వసూళ్ళు చెల్లింపుల ఖాతాను కనుక ఇచ్చినట్టయితే సంబంధిత వృత్తిపరమైనటువంటి వసూలు చెల్లింపుల ఖాతా నుండి వసూళ్లను మనం తీసుకునవలసి ఉంటుంది. ఇక వృత్తిపరమైనటువంటి వసూళ్ళ లేదా ఆదాయాల విషయానికి వచ్చినట్టయితే ఒకటవది ఆడిట్ ఫీజులు, రెండవది అకౌంటింగ్ పనులకు ఫీజులు, మూడవది క్లయింట్ నుండి బహుమతులు, పరీక్షా అధికారి ఫీజు, సంస్థ ఫీజు, ఇతర వృత్తిపరమైన వసూళ్ళు లేదా ఆదాయాలు. అదేవిధంగా మొదటి ముఖ్య శీర్షిక అయినటువంటి మనము మొదటి హెడ్డింగ్ కింద అన్ని రకాల వృత్తితో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలను ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చిన ఎడల ఆదాయ వ్యయాల ఖాతా నుండి ఆదాయాల వైపు నుండి మనము ఆదాయాలను తీసుకునవలసి ఉంటుంది. ఒకవేళ వసూళ్ళు చెల్లింపుల ఖాతా ఇచ్చిన ఎడల వసూళ్ళ భాగం నుండి మనం కేవలం వృత్తికి సంబంధించినటువంటి ఆదాయాలను మనం తీసుకునవలసి ఉంటుంది. అంటే ప్రశ్న యందు వృత్తితో సంబంధం ఉన్న ఆదాయాలు ఇచ్చుటకు అవకాశం కలదు, వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలు కూడా ఇచ్చుటకు అవకాశం కలదు. కావున విద్యార్థులు వృత్తిపరమైనటువంటి ఆదాయాలను మాత్రమే మనం పరిగణనలోకి తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలు ఇచ్చిన ఎడల లేదా వసూళ్లను ఇచ్చిన ఎడల మనం అట్టి వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలను మరియు వసూళ్లను వదిలివేయవలసి ఉంటుంది, పరిగణనలోకి తీసుకునవలసినటువంటి అవసరము లేదు. ఇక అదేవిధంగా ఒకటవ హెడ్డింగ్ కింద వచ్చినటువంటి మొత్తాన్ని ఆడిట్ ఫీజు రుసుము మొత్తాన్ని, ఆర్థిక సలహాల ఫీజు మొత్తాన్ని, అకౌంటింగ్ పనుల ఫీజు మొత్తాన్ని, క్లయింట్ల నుండి బహుమతులను, పరీక్షాధికారి ఫీజు మొత్తాన్ని, అదేవిధంగా సంస్థ ఫీజు మొత్తాన్ని, మరే ఇతర వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూళ్లను అన్నింటినీ కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము నేరుగా ఔటర్ కాలంలో రాయవలసి ఉంటుంది. అంటే వెలుపలి వరుసలో మనము రాయవలసి ఉంటుంది. అంటే ఇన్నర్ కాలంలో కూడినటువంటి వెరసుల మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము ఔటర్ కాలంలో రాయవలసి ఉంటుంది. ఇక మొదటి హెడ్డింగ్ కింద వృత్తిపరమైనటువంటి వసూలను ఆదాయాలను లెక్కించిన తదుపరి రెండవ హెడ్డింగ్ కింద తీసివేయము వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలు. ఒకవేళ కనుక వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలకు సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చిన ఎడల మనం వ్యయాలను పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది ప్రశ్న యందు. ఒకవేళ వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చిన ఎడల వృత్తిపరమైనటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో, వృత్తితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లింపుల మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అంటే వృత్తితో సంబంధం లేనటువంటి వ్యయాలను కానీ లేదా చెల్లింపులను కానీ చేసి ఇచ్చినటువంటి వసూలు చెల్లింపుల ఖాతా యందు చెల్లింపుల వైపు నమోదు చేసిన ఎడల లేదా ఆదాయ వ్యయాల ఖాతా ఇచ్చి
ఆదాయ వ్యయాల ఖాతాలో వ్యయాల యందు ఒకవేళ వృత్తితో సంబంధం లేనటువంటి వ్యయాలను కనుక తీసుకొనబడినట్టయితే మనము వాటిని వదిలివేయవలసి ఉంటుంది. అంటే కేవలం వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి రెండో హెడ్డింగ్ కింద. అదే వసూలు చెల్లింపుల ఖాతా ఇచ్చినప్పుడు. ఒకవేళ ఆదాయాల వ్యయాల ఖాతా ఇచ్చిన ఎడల ఆదాయ వ్యయాల ఖాతాలో వ్యయాల వైపు నుండి కేవలం వృత్తిపరమైనటువంటి వ్యయాలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. ఇక ఒక్కొక్క అంశం గురించి తదుపరి క్లాసులో చర్చిస్తాం. ముందుగా ప్రొఫార్మా గురించి మాత్రమే, నమూనా గురించి మాత్రమే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సిబ్బంది జీతాలు, అదేవిధంగా కార్యాలయ ఖర్చులు, స్టేషనరీ మరియు ముద్రణ, పుస్తకాలు మరియు పత్రికలు, ప్రయాణపు ఖర్చులు, శిక్షకులకు ఉపకార వేతనాలు, స్టైపెండ్స్ టు ద ట్రైనీస్, సాధారణ ఖర్చులు జనరల్ ఎక్స్పెన్సెస్, సభ్యత్వ రుసుము, అదేవిధంగా తరుగుదల డిప్రిషియేషన్, తంతి మరియు తపాలా పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్, ఇతర వృత్తిపరమైన వ్యయాలు లేదా ఖర్చులు లేదా చెల్లింపులు. అంటే సిబ్బంది జీతాలలో కార్యాలయ ఖర్చులు, స్టేషనరీ మరియు ముద్రణ, పుస్తకాలు పత్రికలు, ప్రయాణపు ఖర్చులు, శిక్షకులకు ఉపకార వేతనాలు, సాధారణ ఖర్చులు, సభ్యత్వ రుసుము, తరుగుదల, తంతి మరియు తపాలా ఖర్చులలో కాకుండా మరే ఇతరమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఖర్చులు కనుక ఉన్నట్లయితే అట్టి ఖర్చులను ఇతర వృత్తిపరమైన వ్యయాలు లేదా ఖర్చులు లేదా చెల్లింపులు చివరి హెడ్డింగ్ కింద మనం చివరి అంశంగా తీసుకునవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకున్న తదుపరి ఈ సిబ్బంది జీతాల మొత్తమే కావచ్చు, కార్యాలయ ఖర్చుల మొత్తమే కావచ్చు, పుస్తకాలు పత్రికల మొత్తమే కావచ్చు, ప్రయాణ ఖర్చుల మొత్తమే కావచ్చు, శిక్షకులకు ఉపకార వేతనాల మొత్తమే కావచ్చు, సాధారణ ఖర్చులే కావచ్చు, సభ్యత్వ రుసుమే కావచ్చు, తరుగుదలే కావచ్చు, తంతి మరియు తపాలా ఖర్చులే కావచ్చు, ఇతర వృత్తిపరమైన వ్యయాలు లేదా ఖర్చులన్నింటినీ కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము కూడినట్లయితే వచ్చినటువంటి వెరసుల మొత్తాన్ని ఔటర్ కాలంలో రాసి వెలుపలి వరుసలో రాసి ఆ తదుపరి మనము 1వ హెడ్డింగ్ కింద వృత్తిపరమైనటువంటి ఆదాయాలు వసూళ్ల మొత్తం నుండి మనం తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం సిఏ వృత్తి నుండి ఆదాయం, చార్టర్డ్ అకౌంటెంట్ వృత్తి నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మొదటి హెడ్డింగ్ నందు మనము వృత్తిపరమైనటువంటి ఆదాయాలను లేదా వసూళ్లను మనము తీసుకొనవలసి ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఆదాయాలను లేదా వసూళ్లను కూడగా వచ్చినటువంటి మొత్తం నుండి 2వ హెడ్డింగ్ అయినటువంటి తీసివేయము వృత్తిపరమైనటువంటి చెల్లింపులు లేదా వ్యయాలు. అంటే వృత్తితో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు లేదా వ్యయాలు లేదా చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ఆ చెల్లింపుల అటువంటి మొత్తాలను మనము పరిగణలోకి తీసుకొని లెక్కించిన తదుపరి ఇన్నర్ కాలంలో తీసుకున్నటువంటి అంశంల టోటల్ను లెక్కించిన తదుపరి మనము వెలుపలి వరుస ఔటర్ కాలంలో రాసిన ఎడల ఆ రాసినటువంటి మొత్తాన్ని మొదటగా కనుగొన్నటువంటి ఫస్ట్ హెడ్డింగ్ కింద వృత్తిపరమైనటువంటి ఆదాయాలు లేదా వసూళ్ల నుండి మనం తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము వృత్తి నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏ వృత్తికైనా ఇదే నమూనా ఉండడం అనేది జరుగుతుంది. ఖర్చులలో మార్పులు ఉండొచ్చు కానీ ప్రొఫార్మా నమూనాలో ఎటువంటి మార్పు లేదు. అంటే ఇక్కడ సిఏ వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి నమూనా ఈ విధంగా కలదు. విద్యార్థులు మనం సమస్యను సాధన చేసేటువంటి సమయంలో ఒక్కొక్క పదాన్ని గురించి, అదేవిధంగా ఆ ఖర్చును పరిగణించడం గల కారణాన్ని, అదేవిధంగా అది వృత్తిపరమైన ఖర్చా కాదా, లేదా వృత్తిపరమైనటువంటి ఆదాయమా కాదా, లేదా అది వృత్తిపరమైనటువంటి వసూలా కాదా, లేదా అది వృత్తిపరమైనటువంటి చెల్లింపా కాదా అనేది మనం సందర్భానుసారంగా ఇచ్చినటువంటి ప్రశ్నలో ఇచ్చినటువంటి ఖాతాను అనుసరించి మనము చెప్పడం అనేది జరుగుతుంది. అది ముందు రాబోయేటువంటి సమస్య ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాధన చేయబోయేటప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. Computation of Chartered Accountant Income pro forma. Computation of dash income from Chartered Accountant profession for the current assessment year 2020 and 21. This is the pro forma for computation of income from profession
of chartered accountant profession. So here particulars income rupees. Under first heading, add professional receipts or incomes. Here audit fees, financial consultancy, examiners fees, gifts from clients, fees for accountancy works, and any other receipts of professional nature. Here total of the audit fees plus consultancy fees total plus examiners fees total plus gifts from clients plus fees for accountancy works plus any other receipts of professional incomes total is equal, manamu we need to write in the total amount in the outer column. After second heading is less professional payments or expenses. Expenses related to the profession will be taken under the second heading less professional payments or expenses. విద్యార్థులు వృత్తికి సంబంధించిన ప్రొఫెషన్కు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనము రెండవ హెడ్డింగ్ కింద తీసుకొనవలసి ఉంటుంది. ఇక సెకండ్ హెడ్డింగ్ లెస్ ప్రొఫెషనల్ పేమెంట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్. అండర్ దిస్ సెకండ్ హెడ్డింగ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, books and journals, depreciation on office equipment, salaries to staff, traveling and conveyance, membership subscription, postage and telegrams, stipend to trainees, any other expenditure related to profession. Here first heading total minus second heading total expenses total is equal to the income from chartered accountant profession. Here first heading we need to calculate, we need to compute the total incomes or receipts of the concerned profession, chartered accountant profession total. After రెండవ హెడ్డింగ్ కింద ప్రొఫెషనల్ పేమెంట్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేమెంట్స్ టోటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనము వచ్చినటువంటి మొత్తాన్ని టోటల్ చేయగా వచ్చినటువంటి మొత్తాన్ని రెండవ హెడ్డింగ్ కింద కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని వెలుపలి వరుసలో రాసి అవుటర్ కాలంలో రాసి మనం మొదటి హెడ్డింగ్ కింద కనుగొన్నటువంటి లేదా లెక్కించినటువంటి ఆదాయాల మొత్తం నుండి కనుక మనము రెండవ హెడ్డింగ్ కింద లెక్కించినటువంటి ఎక్స్పెన్సెస్ ఆర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్స్ను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ ఇన్కమ్గా చెప్పడం అనేది జరుగుతుంది. తదుపరి సూచనలు మరియు వివరణ ఇవ్వవలసి ఉంటుంది. లెక్కించిన తదుపరి వృత్తి నుండి ఆదాయాన్ని లెక్కించిన తదుపరి తప్పనిసరిగా మనము ఆ ఆదాయాలను వృత్తిపరమైన ఆదాయాలుగా పరిగణించడం గల కారణాన్ని, అదేవిధంగా ఆ ఆదాయాలు వృత్తిపరమైనవి కాని వాటికి గల కారణాలను మనం వివరించవలసి ఉంటుంది. ఇక సూచనలో ఒకటవది, వృత్తి నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో కేవలం వృత్తిపరమైన వసూళ్లను మరియు ఆదాయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవలను. అనగా వృత్తితో సంబంధం లేని వసూళ్లను మరియు ఆదాయాలను వదిలివేయవలను. రెండవది, వృత్తి నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో కేవలం వృత్తిపరమైనటువంటి చెల్లింపులను మరియు వ్యయాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవలను. అనగా వృత్తితో సంబంధం లేని చెల్లింపులను మరియు వ్యయాలను ఖర్చులను వదిలివేయవలెను. వర్కింగ్ నోట్స్. Number 1, while computing income from profession, only professional related incomes receipts are taken into account. Second point, while computing income from profession, only professional related expenses, expenditure and payments are allowed as deduction. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Thank you.